అమరావతికి పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రేపు సాయంత్రం ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. అమరావతి ప్రతిష్టను మరింత పెంచే విధంగా ప్రత్యేక పైలాన్ను సిద్ధం చేశారు. పైలాన్ ఆవిష్కరణ అనంతరం 100 కోట్ల నిధులతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక ప్రధానమంత్రి పర్యటనపై సర్వం సిద్ధం చేశామంటున్న ఏపీ సమాచార శాఖ మంత్రితో కొలుసు పార్థసారథితో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. అమరావతి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఘనంగా మోడీ గారు ఉత్సవాన్ని నిర్వహించేందుకు అధికారులందరూ సమాయత్తమయ్యారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చడానికి మంత్రి పార్థసారథి గారు మనతో పడినారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఎటువంటి వైభవం అమరావతికి రానుంది, ఎటువంటి ఏర్పాట్లు? గత 5 సంవత్సరాలు అమరావతి విషయంలో ఒక పీడకలలాగా జరిగిపోయింది. అంటే ఒక ఆలోచన లేని పరిపాలన మూలంగా కానివ్వండి, లేకపోతే ఒక విధ్వంసకరమైన ఆలోచనతో ఉండే ప్రభుత్వం కానివ్వండి, రాజధాని లేకుండా చేసి చాలా అన్యాయం చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. మళ్ళీ అమరావతి సాధించుకోవటం కోసం అక్కడ రైతులు కానివ్వండి, లేకపోతే అమరావతిని ప్రేమించేవాళ్ళు కానివ్వండి, చేసిన పోరాటాలు ఎప్పుడూ కూడా మరవలేనివి. ఎందుకంటే దాదాపు 5 సంవత్సరాలు కూడా ప్రతిరోజు ఉద్యమం, అంత లాంగ్ ఉద్యమం ఎక్కడో కూడా మనం చూస్తున్నాం. సో అటువంటి ఉద్యమ పోరాట ఫలితం కానివ్వండి, ఆనాటి ప్రతిపక్షాలు చేసిన పోరాట ఫలితం కానివ్వండి, మరి ఈరోజు ఏదైతే మనం ఊహించుకున్నామో అంతర్జాతీయ స్థాయి రాజధాని మనకి లభిస్తుందని అది వాస్తవం కాబోతా ఉంది రేపు 2వ తారీఖున. దీనికి కావలసిన ఆర్థికమైన అరేంజ్మెంట్స్ కానివ్వండి, సాంకేతికమైన అరేంజ్మెంట్స్ కానివ్వండి, ప్రభుత్వం అన్ని విధాలా కూడా టైఅప్ చేసి ఈ రాజధానిని, కలల రాజధాని నిజరూపం చేయటానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుని గట్టిగా కృషి చేస్తున్న విషయం కూడా మనకు తెలిసిందే. మరి అమరావతి నిజం కావటానికి కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్థికంగా కూడా మనకి అండగా ఉంటున్న పరిస్థితుల్లో, అంతేకాకుండా మనందరికీ తెలిసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు అధికార పగ్గాలు చేపట్టేటప్పటికీ ఈ 2025లో 24లో 10 లక్షల కోట్ల అప్పులు, ఇంకా కాంట్రాక్టర్లకి, రైతులకి, విద్యార్థులకి ఇంకా ఎగ్గొట్టిన అప్పులు, వీటన్నిటిని నెత్తి మీద పెట్టుకుని మరి ఆయన అధికారంలోకి వచ్చినా కూడా ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ద్వారా కానివ్వండి, ఆయనకున్న దురదృష్టి ద్వారా కానివ్వండి, ఆయనకున్న ఆర్థిక క్రమశిక్షణ ద్వారా కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టడానికి ప్రయత్నం చేస్తూ చాలా వరకు సఫలీకృతమైన విషయం మనందరం కూడా ఒకసారి గుర్తించాలి. ఎందుకంటే దీనికి ఈ విధంగా పట్టాలు ఎక్కించడానికి చేసే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారాన్ని కూడా మనం మరవలేము. ఎందుకంటే సాక్షాత్తు గత ప్రభుత్వంలోని ఇరిగేషన్ మంత్రి పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందంటే, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో చెప్పలేను అనే పరిస్థితికి దిగజారాడంటే, పోలవరం అనేది ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనదో, ఎంత ప్రాణాధారమైనదో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అటువంటి ప్రాజెక్ట్ని చేతకానితనం మూలంగా మొత్తం విధ్వంసం చేసి సాంకేతికంగా, కాంట్రాక్టర్ పరంగా స్వార్థంతోనే ఆ ప్రాజెక్ట్ని 5 సంవత్సరాలు చూశారు తప్పితే, మరి ఆ ప్రాజెక్ట్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్ని మన బిల్స్ కానీ అన్నీ కూడా వెంటనే ఇవ్వటం కానీ, దాని అన్నిటి మూలంగా 27కో పూర్తి చేస్తామని ఒక నమ్మకం కలిగింది ఈరోజు. అదేవిధంగా వస్తుందో రాదో తెలియని విశాఖపట్నం రైల్వే జోన్ కానివ్వండి, ప్రైవేట్ పరం అయిపోయింది అని చెప్పేసి మానసికంగా సిద్ధపడ్డ పరిస్థితుల్లో మరి ప్రధానమంత్రి గారు సహకారంతో, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కృషితో మన విశాఖ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ ప్రభుత్వ రంగంలో అట్టుపెట్టుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఇన్ని సహకారాలు అందిస్తున్న మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన రాజధాని, మన ప్రజల రాజధాని పునర్నిర్మాణం కోసం వస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఉత్సవంలాగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనకి ఒక గర్వపడే స్థాయిలో మరి రాజధానిని నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై
విజయవంతం చేయాలని ఏర్పాటు చెప్పేసి చేశారంటే ప్రజలు వచ్చేందుకు ఏమన్నా అసౌకర్యం లేకుండా ఎటువంటి అసౌకర్యం లేకోకుండా ప్రతి ఒక్కరికి కూడా భోజన సదుపాయాలు, మంచినీళ్ళు, ఓఆర్ఎస్, అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు ప్రతి ఒక్కరికి కూడా ఉదయం బ్రేక్ఫాస్టు, లంచ్, మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అది సప్పర్ కానివ్వండి, లేకపోతే సాయంత్రం పూట ఒక పలహారం కానివ్వండి. దాంతోపాటు మళ్ళీ బిస్కెట్స్, ఫ్రూట్స్ కూడా ఇస్తున్నాం. మరి దాదాపు 20 లక్షల వాటర్ బాటిల్స్ని బస్సుల ద్వారా ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా పండాల్స్లో అంటే మీటింగ్ ప్లేస్లో కూడా 3.5 లక్షల లీటర్లు బబుల్స్లో కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి బస్సులో కూడా ఒక నర్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి దారి పొడుగునా కూడా అన్ని వసతులు కలిగిన వైద్య సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తాను. దాదాపు 30-40 అంబులెన్స్ని సిద్ధంగా పెట్టాం. ఏదన్నా దారిలో వెహికల్ ప్రాబ్లం ఇస్తే వాటిని లిఫ్ట్ చేసి పక్కన పెట్టడానికి క్రెయిన్స్ కానివ్వండి, మెకానిక్స్ని కానివ్వండి, అవన్నీ కూడా పెట్టాం. దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సుకి 2 డ్రైవర్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి అన్ని వసతులు కూడా పార్కింగు అన్నీ కూడా చాలా ముందు జాగ్రత్తతో చాలా ప్లానింగ్ కూడా ముఖ్యంగా ఏ అనే సింబాలిక్తో అంటే అమరావతి అనే సింబాలిక్తో ఒక పైలాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే దాని యొక్క విశిష్టత ఏంటి? అంటే అమరావతికి ఉన్న చరిత్ర మా అందరికీ తెలిసిందే. అమరావతి అనేది రాబోయే రోజుల్లో ప్రపంచ పటంలో ఒక గుర్తింపు పొందే నగరంగా తయారు కాబోతుంది. అందరూ కూడా ఇది ఒక డెస్టినేషన్ ప్లేస్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అమరావతి అన్ని విధాలు కూడా దాన్ని మేము చేస్తాం. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభకి నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ఆహ్వానితులుగా రానున్నారు. ఈ నేపథ్యంలోనే 100 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. మరలా ప్రపంచంలోకెల్లా అమరావతి ప్రత్యేకత సంతరించుకునేందుకు కూడా అమరావతి యొక్క విశిష్టత, అలాగే ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలకు విశిష్టత కనిపించేలా ఏ అనే సింబల్తో కూడా పైలాన్ని కూడా ప్రధానంగా మోడీ ఆవిష్కరించనున్నారు. 3 గంటల 15 నిమిషాలకి మోడీ అమరావతికి విచ్చేయనున్నారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా అంటే అమరావతి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ దిగినంతరం రోడ్డు మార్గం ద్వారా సభాస్థలికి చేరుకుంటారు. సభాస్థలికి చేరుకున్న అనంతరం కూడా ప్రత్యేకంగా అమరావతి యొక్క విశిష్టత, సంస్కృతి సాంప్రదాయాలతో ఏర్పాటు చేసిన ఏ అనే సింబల్తో ఏర్పాటు చేసిన పైలాన్ని కూడా ప్రత్యేకంగా ఆవిష్కరించిన అనంతరం స్టేజ్ మీదకు వచ్చి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ కార్యక్రమాల్లో కూడా ఆయన కొన్ని వర్చువల్ విధానంలో కూడా ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుడతారు. అమరావతి వైభవాన్ని తిరిగి పునర్నిర్మాణం చేపట్టేందుకు, పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కూడా అధికార యంత్రాంగం అంతా కసరత్తులు చేస్తుందని మంత్రి పార్థసారథి అంటున్నారు. కెమెరామెన్ సాయితో వాసు, స్టూడియో రాజ్.